హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టు నిఫ్టీ 9 గంటల 16 నిమిషాలు అవుతుంది. సో ఫ్లాట్గా మార్కెట్ ఓపెన్ అయింది. నిన్న చూసుకున్నట్టయితే సైడ్ వేస్గా ఉంది కంప్లీట్గా. సో ఈరోజు సెంట్రల్ పివోట్ రేంజ్ ఏరియాలో స్టార్ట్ అయింది. సో మార్కెట్ అయితే కొద్దిగా అదే రేంజ్లో కనపడుతూ ఉంది. సో మూమెంటం అనేది చూద్దాము. రిస్క్ రివార్డ్ మనకి ఎట్ సైడ్ ఫేవర్గా ఉంటుంది, ఎటు ఎంటర్ అయితే అనేది తీసుకుందాము. సో మళ్ళీ రిస్క్ రివార్డ్ రీట్రేస్ చేసుకుంటుంది అనుకుంటున్నా మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు. సో 30 పాయింట్స్ స్టాప్ లాసు. సో 30 పాయింట్స్ స్టాప్ లాసు. సో 1:3 ఉంది ఇక్కడ. 1:3 టార్గెట్ అయితే చేద్దాము. సో మార్కెట్ ఇక్కడికి వచ్చేసింది. ఈ నుండి కొద్దిగా రివర్స్ అయ్యి మళ్ళీ రీట్రేస్ చేసుకుంటే మనకి మంచి టార్గెట్ అయితే వస్తుంది అనుకుంటున్నా. చూద్దాము. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే నిన్నటిది, సో ఇది వర్చువల్ ట్రేడ్. సో అది ఎంటర్ అయ్యాను. సో దాన్ని ఇక్కడ టార్గెట్ అచీవ్ అయింది, కానీ సో ఇంకా దాన్ని ఎంట్రీని ఎగ్జిట్ చేయలేదు, ఎగ్జిట్ అయితే కాలేదు. సో ఇక్కడ వర్చువల్గా చూసుకుంటే మనకి ఇది 22,650 సిఈ 72 రూపాయలకి తీసుకుంటే అది ఇప్పుడు 27 రూపాయలు నడుస్తుంది. అంటే 2200 ప్రాఫిట్ వచ్చింది. కానీ నేను దాన్ని ఎడ్జింగ్ చేశాను. సో మనకి ఒక 1000 పోయింది. సో 1200 ప్రాఫిట్ ఉంది. సో దీన్ని మనము ఎగ్జిట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాము. మళ్ళీ రీట్రేస్ వచ్చినప్పుడు మనం మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ ఒకటి తీసుకుందాము. సో దీన్ని అయితే మనం ప్రాఫిట్ బుక్ చేసుకుందాము. ఎగ్జిట్ అని కొడదాము. సో ఎగ్జిట్ ఆల్. సో ఇది మనకి ట్రేడింగ్ జర్నల్ కూడా రాసుకున్నాము మొన్న. సో ఈరోజు మనము ట్రేడింగ్ జర్నల్ని కూడా మెయింటైన్ చేద్దాము. 2వ తారీఖు 4th 2024 1200 బుక్ చేశాను. నిన్నటిది హోల్డింగ్ చేసేసి ఈరోజు ఫ్రెష్ ఎంట్రీ ఈ ఏరియాలో మళ్ళీ అవకాశం వస్తే తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నాకు స్టాప్ లాస్ అనేది రీట్రేస్ చేస్తేనే తీసుకోవడం కుదురుతుంది. ఇక్కడ నేను స్టాప్ లాస్ ఇప్పుడు సపోజ్ ఎంటర్ అయింది అనుకో, సో నాకు స్టాప్ లాస్ ఎక్కువ అయిపోతుంది. నాకు సపోజ్ ఎంటర్ అయింది అనుకో, స్టాప్ లాస్ ఇక్కడ చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఈ ఏరియాకి రావాలి అని అంటే ఈ ఏరియా టాప్. సో నేను ఎక్కడ తీసుకోవాలి అని అంటే ఇక ఈ ఏరియాకి వస్తే మళ్ళీ రీట్రేస్ చేసుకుంటే కిందికి తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు పివోట్ రేంజ్ కూడా చూస్తే నేరో పివోట్ రేంజే. సో చూద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 9:28 అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీకి కూడా రిస్క్ రివార్డ్ అనేది చూస్తున్నాము. సో ఇక్కడ కరెక్ట్గా 40 పాయింట్లు స్టాప్ లాసు, 1:2 రేషియోలో. సో ఎంట్రీ ఇక్కడ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో ఇక్కడ మనకి స్టాప్ లాస్ అయితే ఉంది, టార్గెట్ అవుతుంది. సో ఈ ఏరియా రీట్రేస్మెంట్, ఇది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ లా ఉంది. సో చూద్దాము. ఇక్కడ మనకి సెంట్రల్ పివోట్ రేంజ్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది అనిపిస్తుంది ఇక్కడ. సో కాబట్టి ఒక ఎంట్రీ అనేది మనం ఇక్కడ తీసుకుంటే మన టార్గెట్ అనేది వస్తుంది అనిపిస్తుంది. సో షార్ప్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. తర్వాత ఇక్కడ మార్నింగ్ స్టార్, ఫస్ట్ బేరిష్ క్యాండిల్, తర్వాత రెడ్ క్యాండిల్, తర్వాత ఇది ఎంగల్ఫ్ చేసింది. సో ఇది బుల్లిష్ సైన్, అంటే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ చేసి పైకి వెళ్తుంది అనే సైన్ అయితే కనబడుతుంది. కానీ చూద్దాము. ఇక్కడైతే ఎంట్రీకి అయితే మనము ఏం ప్లాన్ చేయొద్దు ఇప్పుడైతే ప్రస్తుతానికి. సో స్టాప్ లాస్ హిట్ చేయడానికి వచ్చినట్టుంది. సో మనం అయితే ఇక్కడ ఎగ్జిట్ అవ్వటమే మంచిది అయింది 1240. సో ఇందాకది నిన్నటి ఎంట్రీని కోసమని, స్టాప్ లాస్ కోసమని పైకి వచ్చింది అనుకుంటా. సో ఇక్కడ మనకి సెంట్రల్ పివోట్ రేంజ్ చూసుకున్నట్టయితే సో మనకి ఒక బుల్లిష్ షైన్ అయితే వచ్చింది. సో మార్కెట్ అయితే రీట్రేస్మెంట్ తర్వాత ఇది మనకు చూసుకున్నట్టయితే ఇది సెంట్రల్ పివోట్ రేంజ్ని బ్రేక్ చేస్తూ వెళ్తున్నట్టుంది. సో మనం అయితే బై సైడ్ అయితే ఇదైతే బుల్లిష్గా సైన్ ఇచ్చింది. కానీ చూద్దాము, మనం పైకి పెడితే
రీట్రేస్ చేసిన తర్వాత సో మనకి 30 పాయింట్ స్టాప్ లాస్ అనేది చూడాలి. సో ఇక్కడ మనకి సో ఏ ఏరియా దాకా మనకి పర్ఫెక్ట్ ఎంట్రీ అవకాశం ఎక్కడ ఇస్తుంది అనేది చూడాలి. సో ఇదైతే బ్రేక్ చేసి సైడ్ వేస్గా ఉందా బుల్లిష్గా ఉంది. ఇక్కడైతే సెంట్రల్ పివోట్ రేంజ్ ఉంది, డిస్టెన్స్గా ఫామ్ అయ్యే ఛాన్స్ అవుతుంది, కానీ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది మనకి. ఇక్కడ రిస్క్ రివార్డు అనేది మనకి ఫిట్ కావట్లేదు కాబట్టి మనం ఎంట్రీ కోసం అయితే చూడదు. ఇదైతే మార్నింగ్ స్టార్ బుల్లిష్ ప్యాటర్న్. సో మార్కెట్ అయితే బుల్లిష్ ఉంటుందా, పైకి మార్కెట్ పైకి ఈ దాకా వెళ్తుందా అనేది తెలియదు. సో మనమైతే చూద్దాము. ఇంకొక బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుంటే కంటిన్యూస్గా బుల్లిషే వెళ్ళింది. సో ఇది రిస్క్ రివార్డు ఫిట్ కావట్లేదు. సో ఇక్కడ సెంట్రల్ పివోట్ పాయింట్ని బ్రేక్ చేసేసింది. సో కాబట్టి మనం ఎంట్రీ అనేది కూడా క్లియర్ కాదు. సో ఇక్కడ కూడా మనకి సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు ఇది మార్నింగ్ స్టారు. సో ఏ విధంగా ఉందనంటే మార్నింగ్ స్టార్ అంటే బుల్లిష్ సైన్ అన్నట్టు. సో ఇక్కడ పైన ఓపెన్ అవుతుంది, కింది క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రెడ్ కావచ్చు, గ్రీన్ కావచ్చు, తర్వాత ఇది బుల్లిష్ అయిని దీన్ని ఓవర్టేక్ చేస్తుంది. సో ఇది ఏ క్యాండిల్ అన్నా కావచ్చు మార్నింగ్ స్టార్. సో ఇక్కడ చూసుకుంటే 3 క్యాండిల్స్ ఉండాలా. సో ఫస్ట్ క్యాండిల్ బేరిష్గా ఉండాలి, అది ఫస్ట్. సెకండ్ క్యాండిల్ న్యూట్రల్గా ఉండొచ్చు, హ్యామర్ క్యాండిల్ కానీ ఉండొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే అది హ్యామర్ క్యాండిల్ ఉంది. తర్వాత ఇక్కడ మనకి థర్డ్ క్యాండిల్ కంప్లీట్గా గ్రీన్ ఉండాలి, అది ఈ మీడియం దీనికి మీడియంకి ఎబో క్లోజ్ అయి ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఫస్ట్ క్యాండిల్కి మీడియంలో క్లోజ్ అయి పైకి వెళ్ళింది, అంటే ఇది బుల్లిష్ సైన్ అయితే ఇచ్చింది మనకి. సో ఎంట్రీ అయితే ఇంకా స్టాప్ లాస్ టార్గెట్ అనేది ఫిక్స్ కాలేదు. మార్కెట్ అయితే బుల్లిష్ సైన్ ఇస్తుంది, చూద్దాము. ఇక్కడ నిఫ్టీలో కూడా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సెకండ్ క్యాండిల్ న్యూట్రల్ ఉండొచ్చు, హ్యామర్ క్యాండిల్. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే సెకండ్ క్యాండిల్ హ్యామర్ క్యాండిల్ ఉంది. సో బుల్లిష్ సైన్గా ఇచ్చిండు. సో ఈ రెండు దీన్ని ఓవర్ ట్రేక్ చేసేసింది థర్డ్ క్యాండిల్. సో ఈ మీడియంని బ్రేక్ చేసేసి పైకి వెళ్ళింది, అంటే ఇది బుల్లిష్ సైన్ అయితే ఇచ్చింది. సో చూద్దాము మార్కెట్ అనేది. ఇంకా ఎంట్రీ అయితే కుదరలేదు, మనం ఎంట్రీ కోసం ఇప్పుడే తీసుకోవద్దు. రిస్క్ రివార్డు మెయింటైన్ అయిన తర్వాత మనం ఎంట్రీకి ప్లాన్ చేద్దాము. సో ఇది బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది టార్గెట్ అనుకుందాము. సపోజ్ టార్గెట్ అంటే 100 పాయింట్స్, ఇది స్టాప్ లాస్ అనేది 40 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకుందాము. సో ఇక్కడైతే ఇది వర్జిన్ సిపిఆర్. సో నిన్న మార్కెట్ అయితే ఈ సెంట్రల్ పివోట్ రేంజ్ని టచ్ కాలేదు కాబట్టి దీన్ని వర్జిన్ సిపిఆర్ అనొచ్చు. సో ఇక్కడ ఇది నారో సిపిఆర్ ఉంది. సో నారో సిపిఆర్కి డౌన్లో ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ వెళ్ళింది. సో ఇది మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది, తర్వాత మార్కెట్ ఒక బుల్లిష్ సైన్ ఇచ్చింది. సో మనం ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకొని 80 పాయింట్స్కి టార్గెట్ చేస్తే వస్తుందని అనుకుంటున్నా, చూద్దాము. సో ఇక్కడ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే ఇది వర్జిన్ సిపిఆర్. సో ఇదైతే మనకు నిన్నటి మార్కెట్ దీని టచ్ కాలేదు కాబట్టి, సో ఈరోజు మార్కెట్ నారో సిపిఆర్ ఉంది. సో ఇది మార్నింగ్ స్టార్ కాబట్టి నిఫ్టీది. సో ఇది బుల్లిష్ సైన్గా వెళ్ళింది, మళ్ళీ బ్రేక్ డౌన్కి ఇస్తుంది. సో మనకు అనుకున్నట్టుగా ఇది ట్రాపీగా ఉన్నట్టుంది. సో క్లియర్ కట్గా అంటే మనం అనుకున్నట్టుగా ఇంకా సిగ్నల్ అయితే లేదు. సో మనం ఐ థింక్ అయితే ట్రేడ్ అయితే తీసుకోలేదు అటు సైడా ఇటు సైడా అనేది. సో బుల్లిష్ సైడ్. సో ఇప్పుడు మార్కెట్ అయితే 10:53 అవుతుంది. సో మనకి వాల్టైలిటీ ఉంది, ఒక క్లియర్ డైరెక్షన్ అయితే ఫిట్ కావట్లేదు. చూద్దాము మార్కెట్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా అనేది. సో ఇదైతే బుల్లిష్ సైన్గా వచ్చింది. సో ఇంకా ఈ విధంగానే సైడ్ వేస్గానే ఉండొచ్చేమో మార్కెట్, ట్రెండింగ్ మార్కెట్. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇది కొద్దిగా ఫేక్ బ్రేక్అవుట్ లాగానే ఉంది. ఈ హైని ఫేక్ బ్రేక్అవుట్గా బ్రేక్ చేసింది. సో మళ్ళీ ఇటు కిందికి వచ్చినట్టు ఉంది. సో మళ్ళీ దీన్ని స్ట్రాంగ్ సపోర్ట్గానైతే ఉండొచ్చేమో. సో ఇది ఒక అంటే ఎంట్రీ కోసం అయితే ఇంకా చేయలేదు. సో ఫస్ట్ ఏమో డౌన్కి ప్లాన్ చేసాము, అదేమో పైకి వెళ్ళింది. ఇప్పుడు పైకి వెళ్తుందని మార్నింగ్ స్టార్ని చూసి పైకి వెళ్తుందని ప్లాన్ చేస్తే మార్కెట్ ఏమో డౌన్కి వస్తుంది. సో క్లియర్గా మనకైతే ఇంకా ట్రేడ్ని ప్లాన్ చేయలేదు అడబడిగా. సో వ్యూ చూద్దాము. వ్యూ మనకు ఒకవేళ ఏడ ఫిట్ అవుతుంది అని అంటే ఏడనేమో సెంట్రల్ పివోట్ రేంజ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇది బ్రేక్ చేసి పైకి వెళ్తుందా లేదా అనేది చూడాలి, అదొకటి.
తర్వాత మార్కెట్ ఒక రేంజ్లోనే ఉంది. సో ఐరన్ కండోర్ని నేను డిప్లాయ్ చేశాను. సో అది కూడా పేపర్ ట్రేడింగ్లో. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకు సెంట్రల్ పివోట్ పాయింట్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది కాబట్టి నేనైతే మార్కెట్ ఒక రేంజ్లో సైడ్ వేస్లోనే ఉంటుంది అనుకొని నేను కిందికి తీసుకోలేదు. ఒక రేంజ్లో ఐరన్ కాండోర్ని నేను డిప్లాయ్ చేశాను. అది ఇక్కడ మనం చూపిస్తాను. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇది నిన్నటిది, ఈరోజు నిన్నటి ప్రాఫిట్. సో అది క్లోజ్ చేసాము. తర్వాత బ్యాంక్ నిఫ్టీది చూసుకున్నట్టయితే మనకి వర్చువల్ ట్రేడ్లో తీసుకున్నాము. సో అది నేను ఐరన్ కాండోర్ని ఎలా డిప్లాయ్ చేశాను అనేది చూపిస్తాను. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రాఫిట్ 518 రూపాయలు ఉంది. సో మార్నింగ్ నుండి. సో మనకి ఇది క్యాపిటల్ చాలా తక్కువగానే పడ్డది, 50,000 లోపే, 35-40,000 లోపే ఐరన్ కాండోర్ స్ట్రాటజీని నేను డిప్లాయ్ చేశాను. సో అది ఇప్పుడు అది అంటే నేను ఎలా చేశాను అని అంటే ఇక్కడ 47,600ని పైకి పోద్దని సెల్ చేశాను. సో కింది దాన్ని నేను హెడ్జ్ చేశాను. మళ్ళీ ఇక్కడ 47,800. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 47,700ని కిందికి సెల్ చేశాను, 47,700. సో ఇది క్లియర్గా చూసుకుంటే ఇక్కడ 47,700ని కిందికి అని సెల్ చేశాను. తర్వాత ఇంకోటి ఎడ్జింగ్ చేశాను. సో ఇది ఐరన్ కాండోర్గా వచ్చింది. సో మార్కెట్ అయితే ఇప్పుడు ఈ రేంజ్లోనే ఉంది కాబట్టి కొంత ప్రాఫిట్ అనేది మనకి ఎంత 500 కనపడుతుంది. సో ఇది రేంజ్ బౌండ్లో ఉండడం వలన. సో ఇక్కడ ట్రేడింగ్ జర్నల్ ఎంట్రీ. సో ఇది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నా. ఇది కూడా 1 లాటే. 1 లాట్ అంటే నేను ఐరన్ కాండోర్ తీసుకున్నా, ఐరన్ కాండోర్ ఇక్కడ. తర్వాత ఎంట్రీ ప్రైజు ఇవి ఇక్కడ రాసుకోవాలి. సో చూద్దాము. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకు ట్రేడింగ్ జర్నల్ అనేది, సో మనకి ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే ఇది రాయడం వల్ల మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఇక్కడ 5 రూల్స్ రిస్క్ మేనేజ్మెంట్లో ఉంది. అందులో 1% రూల్ అనేది మనం పాటించాలి. సో అందులో మనం 2 లక్షలు వాడుతున్నాం అనుకో, ఒక 2,000 వచ్చిందంటే స్టాప్ లాస్గా మెయింటైన్ చేసేవచ్చు. 1,00,000 ఉందంటే 1000 వస్తే స్టాప్ లాస్గా మెయింటైన్ చేయొచ్చు. సో అది 1% రూల్ అనేది స్ట్రిక్ట్గా పాటించాలి. అది మెంటల్గా అని కాదు. సో సిస్టంలో స్టాప్ లాస్ పెట్టాలి. సో యావరేజింగ్ అనేది చేయొద్దు. సో మ్యాక్సిమం 1 ట్రేడ్ పర్ఫెక్ట్గా 1:2 ఇక్కడ చూసుకుంటే 1:2% స్ట్రిక్ట్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ అయ్యేటట్టు ఉంటేనే మనం ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో ఆ విధంగా. సో ఒక రోజుకి 2% ఆఫ్ మన క్యాపిటల్ అనేది 2 స్టాప్ లాస్లు హిట్ అయిందనుకో, సో ఆ రోజుకి ఇక నో మోర్ ట్రేడ్స్ అనేది. సో ఈ విధంగా మనము కొంత రూల్స్ అనేది స్ట్రిక్ట్గా పాటించాలి. అది సెల్లింగ్ చేసినా బయ్యింగ్ చేసినా స్టాప్ లాస్ హిట్ అయితే క్లోజ్ చేయడాలని ఉంటేనే ఇందులో ఒక మంత్ ఎండ్కి మనం ప్రాఫిట్ అనేది తీయడానికి వీలు పడుతుంది. రిస్క్ రివార్డ్ లేకుండా ర్యాండమ్గా ఎంట్రీ అయినామనుకో మనం అయితే మనము ఈజీగా ట్రాప్ అయిపోయే ఆస్కారం ఉంది. సో ఇక్కడ మనకి అది. సో ఇక్కడ మనకి కొద్దిగా చూసుకున్నట్టయితే ప్రాఫిట్ అయితే ఇందాక 560 ఉంది, 530 తర్వాత ఇది 580 దాకా వచ్చింది ప్రాఫిట్ అయితే. సో ఐరన్ కాండోర్ది. సో ఓవరాల్గా అయితే మనకు కొంత ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇది బ్యాంక్ నిఫ్టీది. సో నిఫ్టీది ఇక్కడ చూసుకున్నట్టయితే లోనే ఉంది, వీటికి వచ్చేసి సో మూమెంటం ఏం లేదు. సో ఇక్కడ ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ ఎంట్రీ అనేది మిస్ అయిపోయింది, ఇక్కడే తీసుకోవాల్సింది. సో దీనికి హై స్టాప్ లాస్ పెట్టేసి సో ఈ ఏరియాలోనే ఎంట్రీ తీసుకుంటే అయిపోయేది. సో ఇక్కడ తీసుకుంటే అయిపోయేది, కానీ మనకి టార్గెట్ కూడా అచీవ్ అయ్యేది. సో సమ్హౌ ఇక్కడ ఇది బ్రేక్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా తీసేసుకుంటే మనకి స్టాప్ లాస్ అనేది తెలియదు. కానీ ఇక్కడ ఈ మార్నింగ్ స్టార్ వల్ల ట్రాపింగ్ జరిగింది. సో 5 మినిట్స్లో మార్నింగ్ స్టార్ కనబడుతుంది, 15 మినిట్స్లో అయితే మనకి క్లియర్గా మార్నింగ్ స్టార్ అనేది కనపడటం లేదు. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ పోస్ట్లో పోస్ట్ చేయండి. సో ఓవరాల్గా మనం